హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ పేరు టమోటా పికిల్. చాలా ఈజీగా, సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా, ఎటువంటి కష్టం లేకుండా, ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా తయారు చేయవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ రెసిపీ చాలా 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 సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం 1 కేజీ బాగా పండిన టమోటాలను తీసుకొని వాటిని నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పొడి టవల్తో బాగా నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత మనం చూడండి, నేను చూపించినంత చింతపండును తీసుకోండి. మీరు పులుపు తగ్గట్టుగా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. మేమైతే కొంచెం పులుపు తక్కువే తింటాం, అందుకనేసి ఇలా కొంచెం తక్కువగానే వేసాను నేను చింతపండు. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం నీరును కానీ, ఉప్పును కానీ, పసుపు కానీ ఎటువంటివి వేయకోకుండా మనం ఇలా ఒక పెనంలో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకోవైపు మనం 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని వీటిని రెండింటిని కలిపి బాగా దోరగా వేయించాలి. ఇవి కొంచెం కలర్ మారి ఆవాలు కొంచెం చిటపటాన సౌండ్ వచ్చేంత వరకు మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక 10 వెల్లుల్లిపాయలను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు మనం దోరగా వేయించిన ఆవాలు, మెంతులను కూడా ఈ మిక్సీ జార్లో వేయాలి. ఇంకా 1 కప్పు రాళ్ళ ఉప్పును కానీ, సాల్ట్ను కానీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత కల్లుప్పు తీసుకున్నామో అంతే మోతాదులో కారం పొడిని కూడా తీసుకోవాలి. ఇలా రెండింటిని సమానంగా తీసుకోవడం వల్ల ఊరగాయ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత ఇలా బాగా మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అంతా బాగా పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ రెసిపీకి మనం బాగా పండిన టమోటాలను తీసుకుంటే ఈ ఊరగాయ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈలోగా మనం మిక్సీలో వేసిన మిశ్రమాన్ని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం తర్వాత కోసం 10 వెల్లుల్లిపాయలను, కొంచెం కరివేపాకును రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ముందు వేసిన మిశ్రమాన్ని, ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో సరిపడినంత ఆయిల్ని వేడి చేసి కొన్ని శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయాలి. ఇలా ఇవి వేసిన తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని బాగా వేగాలి. ఆవాలు మనకు చిటపటాన సౌండ్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో 2 వట్టిమిరపకాయలు చిన్నగా తుంచేసి ఇలా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 10 వెల్లుల్లిపాయలను వేసి బాగా వేగనివ్వాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. మనం ముందుగా టమోటా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా తర్వాత వేగిన తర్వాత ఇందులో ఈ టమోటా పేస్ట్ను అంతటిని వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పికిల్ అనేది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలపడం వల్ల ఇందులో ఆయిల్ అంతా బాగా మిక్స్ అవుతుంది. ఊరగాయ కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ పికిల్ అనేది చెడిపోకుండా ఉండడానికి చిన్న టిప్. ఎప్పుడైనా మనం కలిపేటప్పుడు
గరిటెకు తడి లేకోకుండా ఉండేటట్టు చూసుకొని కలపాలి. ఇలా తడి గరిటెతో కలపడం వల్ల ఊరగాయని తొందరగా పాడవుతుంది. ఈ పికిల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.